కాంగ్రెస్ గేట్స్ ఓపెన్ చేసింది, ఆపరేషన్ ఆకర్ష్కు స్టార్ట్ చేసింది. కాంగ్రెస్లో కొత్త వారు వస్తూ ఉన్నారు. దీంతో పాత వారు కొంతమంది అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కరీంనగర్ కాంగ్రెస్ విషయానికి వస్తే జీవన్ రెడ్డి అలక చెందారు సార్. మంత్రి దుద్దిరెడ్డి శ్రీధర్ బాబు కూడా నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్లో చూసాం గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఈ ఫిరాయింపులతో పార్టీలు బలపడతాయా, బలహీనపడతాయా? కాంగ్రెస్కి అంటే మీరు ఫిరాయింపులు పార్టీలు వస్తే బలపడడమే కదా క్వశ్చన్, అది కాదు. క్వశ్చన్ ఏంటంటే ఫిరాయింపుల వల్ల డెఫినెట్గా పార్టీలు బలపడతాయి కదా. తాత్కాలికంగానైనా శాశ్వతంగా ఫిరాయింపుల వల్లనే పెరగదు కదా ఏ పార్టీ అయినా. ఇష్యూ అది కాదు. క్వశ్చన్ ఏంటి అంటే పార్టీలో ఫిరాయింపులు కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా పాత వాళ్ళలో వ్యతిరేకత మొదలవుతుంది. ఇష్యూ అది. ఇష్యూ ఫిరాయింపుల వల్ల లాభపడదా అంటే ఖచ్చితంగా వేరే పార్టీ వాళ్ళకి ఈ పార్టీలో చేరితే ఆ పార్టీ లాభపడుతుంది కదా. ఎందుకు పడదు? 1+1 ఆల్వేస్ 2 కదా. సో లేకపోతే ఎందుకు పార్టీలు చేర్చుకుంటాయి? పనిలేక చేర్చుకోవు కదా. సో అది బలపడతాయనేది నిజం, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. 1+1 ఆల్వేస్ 2నే, 1+1 0 కాదు కదా ఎప్పుడు. అందువల్ల పార్టీ ఫిరాయింపులను బలపడుతున్నాయి కనుకనే పార్టీలు ఫిరాయింపులు ఎంకరేజ్ చేస్తున్నాయి. నష్టపోతుంటే పార్టీలు ఎందుకు ఎంకరేజ్ చేస్తాయి? అంత అమాయకులు కాదు కదా రాజకీయ నాయకులు. క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు కొత్త ఫిరాయింపుదారులు వచ్చి కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు. కొత్త వాళ్ళు చేరడంతోనే పాత వాళ్ళ నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఉదాహరణ జీవన్ రెడ్డిది ఏంటి ఎగ్జాంపుల్? బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరాడు. జీవన్ రెడ్డి కూడా జగిత్యాల. సో తన నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన నాయకుడు వచ్చి తన పార్టీలో చేరితే తానేం చేయాలి? ఈ ప్రశ్న జీవన్ రెడ్డికి వచ్చిన ధర్మమీమాంస కాదు, చాలామందికి గతంలో కూడా వచ్చింది. సో ఇది అన్ని పార్టీల్లో వస్తుంది. ఇప్పుడు మీకు మిగతా పార్టీల్లో కూడా ఇదే ధోరణి. మీకు బీజేపీలో కూడా సమస్య ఏంటి? కొత్త పాత ఇదే చర్చ కదా. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కావాలనే దాంట్లో చర్చ ఏం జరుగుతుంది? పాత వాళ్ళైనా ఇస్తారని రఘునందన్ రావు, రాజేందర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు, దేశం కోసం ధర్మం కోసం అగ్రెసివ్గా నిలబడే వాళ్ళే ఉండాలి అని రాజాసింగ్ అంటున్నాడు. దేశం కోసం ధర్మం కోసం అంటే దాని మీనింగ్ ఏదో మనకు తెలియదు కాదు కదా. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి కట్టుబడి ఉన్న వాళ్ళంటే అనేది క్లియర్. హిందుత్వ ఐడియాలజీకి కట్టుబడి ఉండాలి అని కదా. సో అందువల్ల ఈ ప్రశ్న బీజేపీలో కూడా చూసాం, కొత్త పాత అని. సో ఆ కొత్త పాత్రల మధ్య ఆ సమన్వయం అనేది సాధించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ముందుకు వస్తుంది. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా చేశాం. సవితా ఇంద్రారెడ్డి వచ్చారు మహేశ్వరంలో. ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి అయిన తీగల కృష్ణారెడ్డిపై విజయం సాధించారు. సో సవితా ఇంద్రారెడ్డి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యాక తీగల కృష్ణారెడ్డి ఏం చేయాలి? సో ఆయన పార్టీని మారాడు. సో ఇలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట బీఆర్ఎస్ కూడా ఇది అనుభవించింది. ఇదే కొత్త కాదు. ఇప్పుడు మీకు భూపాల్పల్లి ఉంది. భూపాల్పల్లిలో శాసనసభ స్పీకర్గా వ్యవహరించిన మధుసూదనాచారి పైన కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేయాలి మరి మధుసూదనాచారి? సో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి కొంత అకామిడేట్ చేశారు, అధికారం ఉంది కనుక. సో ఇలా ప్రతి చోట వేరే పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు సొంత పార్టీలో అప్పటిదాకా పనిచేసిన నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. వీళ్ళు లాయల్ కాదు కదా, వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. సో మేమేం చేయాలి అని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరి మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరఫున అనేకసార్లు పోటీ చేసిన నాయకుడు మనోహర్ రెడ్డి ఉన్నాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్లో పోటీ పడుతున్న వారిలో కూడా ఉన్నాడు. గతంలో ట్రెజరర్గా ఉన్నాడు. యూనివర్సిటీ రోజుల నుంచి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నిబద్ధతతో పనిచేశాడు. సో ఆయన ప్రతిసారి ఆయన పోటీ చేశాడు. రాజగోపాల్ రెడ్డి వచ్చాడు, ఇదే మనోహర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పనిచేయాల్సి వచ్చింది. మళ్ళీ ఏమైంది? రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ బీజేపీకి ఎవరు మిగిలారు? మళ్ళీ మనోహర్ రెడ్డి మిగిలాడు. వచ్చిన ఆయనతో వచ్చాడు, పోయాడు. ఈ లోపల మనోహర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సేవలు చేయాల్సి వచ్చిన తర్వాత మళ్ళీ మనోహర్ రెడ్డి మిగిలాడు. ఇలా ప్రతి రాజకీయ పార్టీలు ఈ దూరం అవుతుంది. ఈటల రాజేందర్ వచ్చాడు, మల్కాజ్ నుంచి పోటీ చేసే వరకు అప్పటిదాకా మల్కాజ్ నుంచి అనేకసార్లు పోటీ చేసిన రామచంద్రరావు పక్కకు పోయాడు. మల్కాజ్గిరిని ఆశించిన మురళీధర్రావు పక్కకు పోయాడు. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీలో అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా
ఫిరాయింపుదారులు వేరే పార్టీ నుంచి వచ్చే వరకు పాత వాళ్ళ నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ఈ పాత కొత్తల సమన్వయం ఏంటి అంటే సెలెక్టివ్గా గనక తమకు బలం లేని చోట, తమకు నాయకత్వం లేని చోట తీసుకొస్తే ఓకే, తీసుకురానప్పుడు అది క్వశ్చనబుల్ ఛాలెంజ్గా మారుతుంది. మీకు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య, తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి, ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న తగాదే ఇది. సో అందువల్ల కొత్త అల్టిమేట్గా రాజకీయ పార్టీలు కూడా ఒక వ్యాపార సంస్థలే. నాకు ఎవరితో లాభం, వారితో లాభం. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఎలా పనిచేస్తాయి? సో ఎవరు పని నుంచి రిజల్ట్ వస్తే వాళ్ళని ఉంచుకుంటారు, రిజల్ట్ రాకపోతే పంపించేస్తాయి. సో రాజకీయ పార్టీ అలా అయినప్పుడు రాజకీయ పార్టీ వేరు, వ్యాపార సంస్థ వేరు కదా, పొలిటికల్ లాయల్టీ ఏమైందనే ప్రశ్న మొదలవుతుంది. అందువల్ల అల్టిమేట్గా ఈ బ్యాలెన్స్ను అంటే ఈ కాంట్రడిక్షన్ను కొత్తగా చేరుతున్న నాయకులు, అప్పటికే పార్టీకి లాయల్గా ఉన్న నాయకులు ఈ కాంట్రడిక్షన్ను సమర్థవంతంగా మేనేజ్ చేసినప్పుడు ఫిరాయింపుల వల్ల లాభమా నష్టమా అనేది డిసైడ్ అవుతుంది.